హలో అందరికీ, ఇది ఈరోజు వ్లాగ్. మా హర్షిత్ బాబుకి మొక్కు తీర్చడానికి కోసం అయితే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. ఇది ఆ వ్లాగ్. ఏ గుడికి వెళ్ళామంటే, వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి గుడి తెలుసు. ఎర్నిమాంబ అమ్మవారి గుడి రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. చాలా పవర్ఫుల్ గాడ్. మనం ఏం కోరుకుంటే వెంటనే నెరవేరుతాయి. మా హర్షికి వచ్చేసి వాళ్ళ నాన్నమ్మ మొక్కుకుంది. ఇలా తలనీలాలు ఇప్పించి కోడిని కోస్తానని చెప్పి మొక్కుకుంది. చాలా రోజుల నుంచి అనుకున్నాము, కానీ ఈరోజు వెళ్ళడానికి కుదిరింది. మొత్తం ఇంట్లో అందరిమీ కూడా వెళ్ళాము. ముందుగా ఇల్లంతా కూడా ముందు రోజే క్లీన్ చేసుకున్నాను. ఇంక మార్నింగే లేచి దీపారాధన అది చేసుకొని వెళ్ళిపోవచ్చని 7 o'clock కల్లా దీపారాధన అది చేసుకొని వెళ్ళిపోయాము. ఈరోజు తలనీలాలు ఒకటే కాదు, ఇంకోటి కూడా ఉంది. అది మీకు లాస్ట్లోని అర్థమవుతుంది వీడియోలోని. ఈ ఎర్నిమాంబ తల్లి గుడి సండే ఇంకా ట్యూస్డే 2 రోజులే ఉంటుంది. నేను దీపారాధన అది చేసేసి ఇంకా వారికి తల తీయించడానికి మళ్ళీ బట్టలు అవి ఉండాలి కదా, అవన్నీ కూడా సర్దేసుకొని గుడికి అయితే బయలుదేరిపోయాము. ఇక్కడ 7కి బయలుదేరితే ఆ టెంపుల్కి వెళ్ళేసరికి 7:30 అలా అయ్యింది. మేము 7:30కి వెళ్ళాం. మేము వెళ్ళిందే మార్నింగ్. అయితే అక్కడ ఎంతమంది లైన్లో ఉన్నారు, అప్పటికి ఫుల్గా లైన్ రష్గా ఉంది. మేము అక్కడ గుడిలో ఉన్నంతసేపు కూడా ఒక 20-30 మంది ఇలా మేకపోతులు అయితే పట్టుకొని వచ్చారు. అంత పవర్ఫుల్ గాడ్. ఒకరి తర్వాత ఒకరు అలా పండుగ చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు అయితే అంతలా డెవలప్ అవ్వలేదు. ఒకసారి మా జానుకు తల తీయించినప్పుడు వెళ్ళాం, కానీ అంతలా లేదు. ఇప్పుడైతే మాత్రం ఇంకా గుడి అంతా కూడా ప్రాంగణం అంతా కూడా ఆ డప్పులు, ఆ గొర్రెపోతులు, ఇంకా జనాలు ఫుల్ ఎంత రష్గా అంటే అంత రష్గా ఉన్నాయి. ఇంకా వాడికి తలంతా కూడా ఫస్టే చెప్పాము తల తీయించుకుంటే ఐస్ క్రీమ్ కొంటామని. అందుకే చాలా కామ్గా సైలెంట్గా ఏడకుండా తీసుకున్నాడు. బాబుకి వాళ్ళ నాన్నమ్మ మొక్కుకుంది కాబట్టి తనే ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఇంకా తీసిన వాళ్ళు కూడా చాలా బాగానే తీశారు. ఎక్కడ గంటలు అవి లేకుండా చాలా బాగా తీశారు. నేను పాపకి డెలివరీ, బాబుకి డెలివరీ కూడా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలానే వెళ్ళేవాళ్ళమి. పాపకి అంతగా అప్పుడు ఇంప్రూవ్ అవ్వక సరిగ్గా మొక్కుకోలేదు, కానీ ఇప్పుడు బాబుకి అయితే మొక్కుకున్నాం ఇక్కడే. ఇక్కడికి సంతానం కోసం, పిల్లల కోసం వచ్చిన వాళ్ళే ఎక్కువ. అప్పుడే పుట్టిన పిల్లలు, ఒక 1 month పిల్లల్ని అలా కూడా తీసుకొచ్చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. అలాగే ఇక్కడ గుడిలో ఉయ్యాల కూడా ఉంది. అంటే మొక్కుకుంటారు కదా, ఇలా తీసుకొచ్చి ఉయ్యాల్లో వేస్తామమ్మా అని. అలానే సేమ్ అందరూ తీసుకొచ్చి ఇలా ఉయ్యాల్లో వేసి ఊపుతున్నారు. ఈ టెంపుల్ అంతగా కూడా రోడ్డు పాయింట్లోనే ఉంటుంది. అటు సైడ్ ఒక 2 రోడ్లు, ఇటు సైడ్ ఒక 2 రోడ్లు ఉంటుంది. మధ్యలో ఉంటుంది టెంపుల్. ఇంకా బాబుకి తలనీళ్ళు అవి సమర్పించేసిన తర్వాత ఇంకా తను స్నానం చేయించడానికి అయితే వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడు. అప్పటి వరకు ఈ కోడిని నన్ను పట్టుకోమని చెప్పారు. నాకు ఇంకా కోడికి చాలా ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి. ఎప్పుడైనా సరే నేను ఇలా కోడిని పట్టుకుంటే చాలు నా మీద రట్టేసేస్తుంది. అందుకోసం నేను ఎప్పుడు కోడిని పట్టుకోను. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఉందని చెప్పాను కదా, అదే మా హర్షిత్ బాబుకి అక్షరాభ్యాసము. వీడికి అక్షరాభ్యాసం ఒక 3 times అయితే అనుకున్నాము. 3 times కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఎన్నిసార్లు అనుకో, ఇంకా ఫైనల్గా మనం ఎన్నిసార్లు దానికి ముహూర్తం పెట్టాలి, అల్లది పెట్టాలి, ఇల్లది పెట్టాలి అని అనుకుంటే ఇంకా దానికి ఇంకా అక్షరాభ్యాసం అవ్వదు. ఇంకా స్కూల్కే వెళ్ళడని చెప్పి ఈసారి తెగించేసి ఒక స్లేట్ పెన్సిల్ కొనేసి పట్టుకొని వెళ్ళి మేమే రాయించేసాము. ఇంక అంతకంతే భగవంతుడు ఉన్నాడు అనుకొని రాయించేసాము. పాపకైతే బాగానే చేయించాము. వీడికి కూడా అలానే చేయిద్దాం అనుకున్నాము. ఇలా పంతుల దగ్గర తీసుకెళ్ళి చేయిద్దాం అనుకున్నాము, కానీ 3 times కూడా ముహూర్తం పెట్టడం క్యాన్సిల్ అయిపోవడం. ఇంకా వీడికి స్కూల్కి వెళ్ళడు, మనం ఇంకా రాయించిపోతే అని చెప్పి ఇంకా అలానే టెంపుల్కి వచ్చాం కదా అని ఇంకా టెంపుల్లోనే వాళ్ళ నాన్నతో రాయించేసాను. నిజానికైతే మనం ఎలా చేయించినా సరే వాడి తలరాత అనేది ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనం ఏదో బాగా చేయించేస్తే, హంగామా చేయించేస్తే బాగా చదువుతాడనేం కాదు. నిజానికి వీధి లైట్ల కింద ఉండి చదివిన వాళ్ళే గవర్నమెంట్ జాబులు తెచ్చుకొని ఉన్నారు. ఇంకా మొత్తం కోడిని కోసం చూసారు కదా ఎంతమందో. ఇంకా నేను తీసుకుంది కొంచెం వీడియోయే తీశాను. అప్పటికే ఒక 20-30 members అలా పండుగ అలా వచ్చి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ అమ్మవారి కోడిని కానీ మేకని కానీ కోస్తారు కదా, ఆ కోసినవి ఇంటికి పట్టుకు రాకూడదు. మనం అక్కడే వండుకొని తినేయాలంటే ఇంటికి పట్టుకు రాకుండా బయటనే వండుకొని తినేయాలి. అందుకే మేము కూడా బయటనే వండుకొని తినేసాం.